తీసుకొని అసత్య అబద్ధాలు మాట్లాడుతున్నారని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అందుకు బాధేసింది. కావాలంటే అడగచ్చు అధ్యక్ష, వాళ్ళు మాట్లాడి చెప్పుకోవచ్చు. అల్టిమేట్గా ప్రజలు అనేది ప్రజలతో మాత్రం అధ్యక్ష ఎవరైనా సరే ఆడుకోవాలనుకుంటే మాత్రం వాళ్ళ జీవితాలతో ఆడుకోవాలంటే మాత్రం మన జీవితాలతో వాళ్ళు ఆడుకునే పరిస్థితి వస్తుంది. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది ఒక పవిత్రమైన స్థలం అధ్యక్ష. నేను కూడా మీ మారిగా ఒకసారి ఎమ్మెల్యే కాదు, మీకు రూల్స్ తెలియవు, సబ్జెక్టు తెలియదు, పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ తెలియదు, ఒక ఎమ్మెల్యేగా ఒక మేనేజ్మెంట్ తెలియదు, సందర్భం కూడా లేదు, చావుకి పబ్బానికి పండగ అది కూడా లేదు. అనలేదు మీకు మిగిలింది అదే మిగులుతుంది, మీకు ఆ బాధ లేదు. దాని గురించి నేనేం మాట్లాడను. కానీ మీకు భగవంతుడు నోరిచ్చాడు. ఆ నోరు సద్వినియోగం చేసుకుంటే సద్వినియోగం అవుతుంది, కాదు దుర్వినియోగం చేసుకుంటే దుర్వినియోగం అవుతుంది. మీరు ఒక మాట అంటే ఈ పక్క వాళ్ళు 100 మాటలనే శక్తి ఉంది. కానీ నేను వద్దంటున్నా. ఎందుకు వద్దంటున్నానంటే సభ్యత లేని వ్యక్తులతో అసభ్యంగా ప్రవర్తించద్దండి, హుందాతనాన్ని ప్రదర్శించమని పదే పదే చెప్తున్నా, సంయమనం పాటించమని చెప్తున్నా.